ఈ కర్రీ ఏంటో చూసారండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు క్యారెట్, ఆలు, బంగాళదుంప, పీస్ అండ్ బనానా టమాటో కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కోసి పోపు పెట్టి అందులో వేసాను. అవి కొంచెం లైట్గా ఏగుతున్నప్పుడు నేను క్యారెట్ వేసాను చిన్న చిన్న ముక్కలు. ఎందుకంటే క్యారెట్ కొంచెం లేట్గా కుక్ అవుతుంది కాబట్టి, ఉడుకుతుంది కాబట్టి క్యారెట్ వేసిన 2 మినిట్స్కి మళ్ళీ నేను బఠానీ వేసాను. ఆ తర్వాత మీకు చూపించినప్పుడు వేసింది మళ్ళీ మూత పెట్టేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ నేను దాంట్లో బంగాళదుంప యాడ్ చేశాను, టమాటో యాడ్ చేశాను. ఆ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టాను. అది మగ్గిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు ఇందులో బనానా ఏదైతే ఉందో వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇప్పుడు యాడ్ చేశాను. మళ్ళీ నేను మీ ముందు మూత పెట్టేస్తున్నాను. కొంతసేపు ఉన్నాక అవి కొంచెం మగ్గుతున్నప్పుడు క్యాప్సికమ్ వేసి మళ్ళీ మూత పెట్టేస్తా. అవి కొంచెం మగ్గుతాయి. తర్వాత లాస్ట్లో మనం పసుపు, సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టుగా కారం లైట్గా వేసుకొని ఏదైతే గార్లిక్ ఉందో చిన్నులపై దాన్ని బాగా దంచి పైన ఫ్లేవర్ కోసం వేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నేను కర్రీ అవగానే మీకు చెప్తాను. చూస్తున్నారా? ఇప్పుడు నేను ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కోసేటప్పుడు ఏం చేస్తానంటే సాల్ట్ ఏదైతే గల్లుప్పు అంటామో మనం దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఈ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వేస్తాను. ఎందుకంటే వీటిలో ఈ మధ్య నేను అదే మామూలుగా ఏవైతే చిల్లీస్ ఇవి ఉన్నాయో అవి కూడా బెండకాయ ఇవన్నీ కూడా పాడవకుండా చాలా కెమికల్ యాడ్ చేస్తున్నారు. అందుకని చెప్పి నేను వీటిని ఎప్పుడూ నేను ఈ హైదరాబాద్ వచ్చినప్పటి నుండి కూడా నేను ఎప్పుడు కూడా ఇది సాల్ట్లో లేదా సాల్ట్ ఉంటే సాల్ట్ లేదంటే రసా ఏదైతే ఉందో దాంట్లో వేసేసి నేను కొంతసేపు ఈ ముక్కలని ఆ తర్వాత మాత్రం నేను కుకింగ్ చేస్తాను వీటిని. అది మీకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారుగా ప్రతిరోజు వీటిని. ఏది కూడా న్యాచురల్గా మనకు దొరకడం లేదు. అప్పుడంటే మాకు ఎక్కువగా ఫామ్ హౌస్ నుండి అలా వస్తూ ఉండేవి కాబట్టి డైరెక్ట్గా మేము కడిగి ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కాబట్టి మార్కెట్లోకి వచ్చేప్పటికి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారని విన్నాను కాబట్టి నేను ఈ విధంగా వాటిని ఆ విధంగా కడిగి అలా వేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు కడిగి. చూసారండి, ఆల్మోస్ట్ అన్ని ముక్కలు కూడా కుక్ అయిపోయినట్టే. ఇవ్వండి, ఇంకొంచెం అయితే అయిపోతుంది. అదిగోండి, కట్ అయిపోయింది కదా. ఒకసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా అయిపోతుంది. ఇప్పుడు నేను అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను 1 by 1. పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అండి, మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఎంత తక్కువ, మ్యాక్సిమం తక్కువ సాల్టే వేసుకుంటారు ఎవరైనా, చూసుకొని వేయండి. కొంచెం కారం, నేను ఆల్రెడీ క్యాప్సికమ్ వేస్తున్నానండి, నేను తక్కువ కారం వేస్తున్నాను. మీరు గిన క్యాప్సికమ్ వేసుకోకపోతే కొంచెం మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు నేను దీంట్లో గార్లిక్ని నేను కొంచెం స్మాష్ లాగా చేసి ఇలా చల్లుతున్నాను. స్మెల్ బాగుంటుందండి. ఎప్పుడు కూడా ఆనియన్స్లో వేయకూడదు, వాటికి ఉన్నటువంటి ఇవి కూడా పోతాయి. అందుకని ఇలా యాడ్ చేసుకుంటేనే వాటి ఫ్లేవర్ కూడా కర్రీకి వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. మీరు వేసుకునేప్పుడు ఆ విధంగా వేసుకోండి ఎప్పుడైనా కానీ. చూసారా, మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను దాంట్లో కొత్తిమీర మళ్ళీ యాడ్ చేస్తాను.
చూస్తున్నారండి, ఇంకా అది మగ్గిపోయింది. నేను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో. ఇంతే అండి. మీరు ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటాయి కర్రీస్. మీరు కూడా వండేసి ఎలా వచ్చిందో చెప్తారు అనుకుంటున్నాను. వాచ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.